శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, చవితి తిథి ఉదయం 9:45 వరకు, అనంతరం పంచమి. ధనిష్ఠ నక్షత్రం ఉదయం 11:45 వరకు, అనంతరం శతభిష నక్షత్రం. ప్రీతి యోగం సాయంత్రం 3:48 వరకు, అనంతరం ఆయుష్మాన్ యోగం. బాలవకరణం ఉదయం 9:45 వరకు, అనంతరం కౌలవకరణం. అమృత ఘడియలు తెల్లవారుజామున 5:07 ప్రారంభమై రేపు ఉదయం 6:48 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 5:52 నుండి 7:34 వరకు. నేటి వర్జ్యం రాత్రి 7:12 నుండి 8:51 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు వారం శనివారం. నవగ్రహాలలో 7వ గ్రహమైనటువంటి శనైశ్చరుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం ఈ శనివారం. దీన్ని స్థిరవారమని, మందవారమని కూడా పిలుస్తారు. అటువంటి గ్రహాల్లో ఏ పేరు చెబితే అనేక మందికి వెన్నులో నుండి వణుకు ప్రారంభమవుతుందో అటువంటి గ్రహం శనైశ్చరుడు. ఈ శనైశ్చరుడి యొక్క ప్రభావాన్ని ఎవరైనా తప్పించుకోలేని స్థితి ఉంటుంది అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. పురాణాలు కూడా అదే విధమైనటువంటి ఆధారాన్ని, కొన్ని దృష్టాంతాలను మనకు చూపింపబడుతున్నాయి. యథార్థం చెప్పాలంటే ప్రతి గ్రహానికి ఒక అధిష్టాన దైవం ఉంటారట. ఆ అధిష్టాన దైవం శనైశ్చరుడికి ఎవరంటే ఈశ్వరుడే. అయితే ఇక్కడ వేదాలు చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ గ్రహానికి మన మీద ప్రత్యేకమైనటువంటి కక్ష అనేది ఉండదు. కానీ ఆ గ్రహం ప్రతికూల స్థితిలో ఉన్నప్పుడు మన కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహం ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రతికూల కర్మఫలాలు అంటే పాపఫలాన్ని అనుభవించేలాగా మనల్ని చేస్తాయి అని పెద్దలు చెప్పేటటువంటి మాట, వేదంలో చెప్పినటువంటి మాట కూడా అదే. దానికి ఎవరూ కూడా అతీతులు కాదు. కానీ దాన్ని తగ్గించుకోవడానికి, కొంతవరకు ఆ ఉపశమనం పొందడానికి ఆయా దేవతారాధన చేయమని, ఆయా గ్రహాన్ని ప్రసన్నం చేసుకునే విధంగా కొన్ని ప్రక్రియలు, ఆ ఆరాధనా విధానాలు మనకు పెద్దల చేత సూచింపబడ్డాయి. ఈ దివ్యమైనటువంటి ఈ శనివారం నాడు శనైశ్చర స్తోత్రపారాయణ, అందులో కొన్ని విశేషమైన స్తోత్రాలు ఉన్నాయి. అటువంటి వాటిల్లో ప్రస్తుత గ్రహస్థితిని అనుసరించి మేష, మీన, కుంభరాశుల వారు, అదేవిధంగా సింహరాశి వారు, ధనురాశి వారు దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణ కనుక ఈ శనివారం నాడు విశేషంగా 7 సార్లు చేసినట్లయితే శని ప్రతికూలత అనేది అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించి శనైశ్చరుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని అవ్వాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చవితి ఉదయం 9:45 వరకు, అనంతరం తిథి బహుళ పంచమి, వారం శనివారం లేదా శనివారం. నక్షత్రం ధనిష్ట ఉదయం 11:45 వరకు, అనంతరం నక్షత్రం శతభిషం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం ఉచ్చస్థితి కర్కాటక క్షేత్రంలో, శుక్ర సంచారం, బుధ సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం మకర క్షేత్రంలో, అనంతరం కుంభక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీన క్షేత్రంలో, వృషభ క్షేత్రంలో కుజ సంచారం, రవి సంచారం మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత కొనసాగించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ప్రతిభ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. అనుకూల పరిస్థితులు మహిళలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే సాధించగలుగుతారు. పట్టుదల తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి.
వ్యాపార రంగం వారికి ఇబ్బందికర పరిస్థితులు భాగస్వాములతో మొదలవుతాయి. అనుకోనటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ఆర్థిక పరంగా వేధిస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆర్థిక విషయాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలపై ప్రావీణ్యత కొనసాగించగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా బలపడతాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన అంచనాలు మహిళలకు ఆర్థిక పరంగా కూడా లాభిస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. ఆనందకర వాతావరణం ఆర్థిక పరంగా వ్యవసాయ రంగం వారికి చోటు చేసుకుంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు నియంత్రించబడతాయి. ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత చోటు చేసుకుంటుంది. గృహప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి కూడా ఏర్పడతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంతోష సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విషయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. అసాధారణ కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకుని తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు సాధించగలుగుతారు. గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి అనుకూలత సాధించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థిక పరంగా చేకూరుతాయి. సంకట పరిస్థితులకు, విఘ్నాలకు స్వస్తి చెప్పగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ప్రయత్నాల్లో విఘ్నాల్ని చూస్తారు. గతంలోని వేగం ఇప్పుడు తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా అవరోధాలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో అసహనం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో ప్రతికూలత ఉంటుంది. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి ఎదురవుతాయి. అనుచిత పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి సమర్థత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. మనస్పర్ధలు తొలగిపోయి చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెంపొందింప చేసుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి.
నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు దక్కుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహపరంగా సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార ప్రయోజనాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఆశాజనకంగా మారతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు సింహరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. అష్టమశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిభ పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. గృహ విషయాల్లో అనుకూలత మహిళలు పొందగలుగుతారు. ప్రాధాన్యత పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు అంచనాలకి దగ్గర అవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నేర్పరితనంతో కూడినటువంటి విజయాలు అనుకూలతని పెంచుతాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి క్రమశిక్షణ పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక బాధ్యతలు కొనసాగించి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆకస్మిక చిరాకులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. నూతన కార్యక్రమాల విషయంలో కూడా తగు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. మానసిక వేదనకి గురయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ అసమర్థత కారణంగా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. అనుచిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు తులారాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఆర్థిక వ్యవహారాల్ని నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. వ్యాపార విషయాలు ఆనందానికి దారితీస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శుభ సంఘటనలు, శుభ కార్యక్రమాలు మెరుగైనటువంటి అవకాశాలని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఆర్థిక పుష్టి వైద్య వృత్తి వారికి చోటు చేసుకుంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి గుర్తింపును కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా
వేగవంతమైనటువంటి విషయాలు అభివృద్ధిని కలిగిస్తాయి. సంతోష వార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఆర్థిక వృద్ధి, ఆరోగ్య వృద్ధి, ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చూస్తారు. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా కూడా చోటు చేసుకుంటాయి. మెరుగైనటువంటి కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో ఆచితూచి వ్యవహరించడం క్షేమదాయకం మరియు లాభదాయకం. అకారణ కలహాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. సంబంధం లేని కార్యక్రమాల ద్వారా కూడా అపనిందలు చోటు చేసుకునేటువంటి వ్యవహారాలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి సమయస్ఫూర్తి తగ్గుతుంది. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు నియంత్రించబడతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం, నైపుణ్యం వంటివి కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. అసాధారణ కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. మంచి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్దేశపూర్వక నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు, ఆశించినటువంటి ఫలితాలు ఆర్థిక పరంగా లాభాన్ని కలిగిస్తాయి. అనుకూలతని మహిళలు పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. ఆకర్షణతో కూడినటువంటి సంభాషణ ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. అనుకూల దిక్కు పడమట. ఈరోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. స్థిరమైనటువంటి చిత్తంతో కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రు భీతి పెరుగుతుంది. అకారణ ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు సాధించలేకపోతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా కొనసాగుతుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపారంగా వారికి తగ్గుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ సమర్థించుకోగలుగుతారు. అనుకూల వాతావరణం మహిళలు పొందలేకపోతారు. శ్రమకు తగినటువంటి ఫలితం లభించకపోవడంతో మానసిక వ్యాకులతలు పెరుగుతాయి. అనుకూల వాతావరణం విద్యార్థులకి కూడా తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి అనుకూలతని తగ్గిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు పడమట. ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక రక్షణ ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక స్థిరత్వం తగ్గుతుంది. అయినప్పటికీ గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అంతిమ విజయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి.
మానసిక ఆందోళన ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి పలు రకాల కార్యక్రమాలు ఒకేసారి చేపట్టవలసినటువంటి నిర్వహణ కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి, గుర్తింపుకు నోచుకుంటాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు, జాప్యాలు దూరం కావాలని, అవరోధాలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా విజయాలు సాధించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, విద్యా విషయాలపై ఆసక్తితో కూడినటువంటి అనుకూలత సాధించాలని శనివారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. శుక్రుడి సింహ సంక్రమణం రాత్రి 7:18 ఏర్పడుతోంది. ఇలా సింహరాశిలోకి మారిన శుక్రుడు మళ్ళీ ఆగస్టు 1వ తేదీ కన్యా రాశిలోకి మారతాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు సింహరాశిలో ఉన్న శుక్రుడు ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాడు. ద్వాదశ రాశుల మీద ఈ శుక్రుడి సింహ సంక్రమణం ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ శుక్రుడి సింహ సంక్రమణం పంచమ స్థానం, 5వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి, సంతానంతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తల్లిదండ్రులకి సంతానానికి మేషరాశి వాళ్ళు అత్యంత ప్రీతిపాత్రులు అవుతూ ఉంటారు. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 4వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఆగస్టు 1వ తేదీలోపు వృషభ రాశి వాళ్ళకి వాహన యోగం ఉంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సింహ సంక్రమణం తృతీయంలో 3వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి వ్యాపారాలు చేసే మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన పెట్టుబడులు భాగస్వామ్య వ్యాపారాల్లో ఆగస్టు 1లోపు మిథున రాశి వాళ్ళు పెట్టరాదు. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 2వ స్థానంలో ఏర్పడుతోంది. అద్భుతంగా యోగిస్తుంది. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, వస్తులాభం కలుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. సింహరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే శుక్రుడు వస్తున్నాడు. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు వ్యయస్థానంలో 12వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కన్యా రాశి వాళ్ళు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. యంత్రాల మీద పనిచేసే కన్యా రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. యంత్రాల దగ్గర పనిచేసేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు ఆగస్టు 1లోపు తీసుకోవటం చాలా అవసరం. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి 11వ స్థానంలో శుక్రుడి సంచారంలో మార్పు ఏర్పడుతోంది. కాబట్టి కొత్తగా వస్తువులు కొనుగోలు చేస్తారు, శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి 10వ స్థానం, 10వ స్థానంలో శుక్రుడి సంచారంలో మార్పు ఏర్పడుతోంది. కాబట్టి ఉద్యోగంలో అభద్రతాభావం పెరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే పనిచేసే చోట అధికారులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు 9వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కార్యసిద్ధి ఏర్పడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. మకర రాశి వాళ్ళకి 8వ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. కాబట్టి వంశపారంపర్య ఆస్తులు కలిసి వస్తే. కుంభరాశి వాళ్ళకి 7వ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. కాబట్టి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా మాట్లాడాలి. మీనరాశి వాళ్ళకి 6వ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలా ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయి. పూర్తిగా శుక్రుడు యోగించాలంటే లలితా అమ్మవారిని పూజించడం ద్వారా, శ్రీమాత్రే నమః అనే మంత్రజపం చేయడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.